అవునా బజాజ్ ఉంది ముష్టి 40,000కే వస్తుంది. ముష్టి 40,000 ఒక్కరోజు సంపాదన. ఒకప్పుడు నా సంపాదన ఒక్కరోజు సంపాదన ముష్టి 40,000 ఇసుక బూట్లో పడేసేవాడు. డబ్బులు కట్టలు లోపల పడేసేవాడు. ముష్టి అంటే తక్కువ అంటే 40,000 అంటే తక్కువ. నాకు పర్ డేకి 30,000 సంపాదించేవాడిని. ఓం నమ శివాయ. మేము 4 తరాల నుంచి ఈ దేవాలయం నమ్ముకొని చేస్తున్నాం. ఏ ఒక్క రోజు కూడాను నా మీద ఎలాంటి ఎలిగేషన్ రాలేదు. ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యగా ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ చేసే ఇది చేశారు. మేము నవరాత్రులు మొత్తం కూడాను కంప్లీట్ ఫాస్టింగ్ ఉంటాను. ఏమి ఆహారం తీసుకోను, ఓన్లీ జ్యూసెస్ మాత్రమే తీసుకుంటాను. అలాంటిది అన్యమతస్థురాలు గుడిలోకి వస్తే అరిచి తిప్పానని చెప్పి 3 రోజులు కూడా రావద్దు అంటున్నా కావాలని వచ్చి నేను జ్యూస్ తాగుతూ ఉంటే అది మందు తాగుతున్నారని చెప్పి నా మీద దొంగ వీడియో సృష్టించి సోషల్ మీడియాకి అందరికీ ఫార్వర్డ్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇన్ని సంవత్సరాలు ఎవరినైనా అడగండి, నేను ఇంతవరకు దేవాలయ భాగంలో కానీ ఎక్కడ కానీ మందు తాగినట్టు ఒక్కడిని చూపిస్తామనండి. అది మందు తాగారని చెప్తున్నారు. అది జీరా రైస్ తాగుతాను, ఒక రోజు బెల్లం పానకం వాటర్ తాగుతాను, ఒక రోజు వచ్చేసరికి ఏమన్నా బీట్రూట్ జ్యూస్ తాగుతాను. ఏ బాటిల్ ఉంటే ఆ బాటిల్ పోసి పంపిస్తారు నాకు. అది తాగితే ఇది కావాలని దొంగ వీడియో తీసింది. అది అన్యమతస్థురాలు తిట్టానని చెప్పి మీకేం పని, సాయిపులకి ఏం పని, గొడవలకి మీకేం పని అని తిట్టానని చెప్పి ఖర్చు పెట్టుకొని మాత్రమే చేసి మీడియాకి అప్పచెప్పారు. అంతకు మించి నా తప్పేది ఏమీ లేదు. ప్రాణం పోయినా కూడా అలాంటి పని నేనైతే చేయను. గుడి ప్రతిష్టం దెబ్బతీయను. గుడి ప్రతిష్ట దెబ్బతీసే పరిస్థితి నేను ఎప్పుడూ చెయ్యను కూడా. ఆ ప్రాణమైన వదులుకుంటా కానీ అలాంటి పాడు పనులు మాత్రం నా దేవాలయంలో నేను చెయ్యను. స్వస్తి. అధికారులు నాకు నోటీస్ ఇచ్చారు, నేను వివరణ ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. ఏ నిర్ణయానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. స్వస్తి.